ఇల్లీగల్ దందాలు చేసే 2 ముఠాల దగ్గర నుండి ఒక విలువైన వస్తువుని ఒక దొంగ కొట్టేస్తాడు. అదే దొంగ జేమ్స్ బాండ్ ఫోన్ కొట్టేస్తాడు. తన ఫోన్ కోసం వెతుక్కుంటూ వెళ్లిన జేమ్స్ బాండ్ అతని మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దొంగ తన ఫోన్ వాడటం వల్ల ఏదో అక్రమ దందా గురించి జేమ్స్ బాండ్ కి అనుమానం వస్తుంది. ఒకడేమో 5 కోట్లన్నాడు, వీడేమో 50 లక్షలు అంటున్నాడు. సంథింగ్ ఫిషీ. 5 కోట్లు 50 లక్షల? ఎవర్రా పండు? వాళ్ళెవరో తెలీదు గాని వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. ఏంటి సార్? వాళ్ళు కలవాలనుకున్న వ్యక్తి ఎలా ఉంటాడనేది వాళ్ళకు తెలియదన్న విషయం నేను తెలుసుకున్నాను. కాబట్టే ఆ ప్లేస్ లో మనమే ఒకరిని అరేంజ్ చేద్దాం. ఐడియా బానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు ఆ ప్లేస్ లోకి వెళ్ళే బకరా ఎక్కడ దొరుకుతాడు మనకిప్పుడు? అబ్బా, బకరా అనగానే భలే వచ్చేస్తాడుగా. వాడే అయిపోయారు నువ్వు. తలుపులు ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? చాలా ఇంపార్టెంట్ పని మీద బయటకెళ్ళొస్తున్నాను బాబాయ్. అబ్బో, ఏంటో అది? అది చెప్పేంత టైం నాకు లేదు. అర్జెంటుగా ఓ పెద్ద కేసు డీల్ చేసి మా బాస్ కంటే పెద్ద డిటెక్టివ్ అయిపోయి నేను కన్న కలలో నేనే హీరోనైపోవాలి. కల్లో హీరో కాదురా, రియల్ హీరో అయ్యే అవకాశం వచ్చింది. ఏంటది? నీ బాస్ జేమ్స్ పాండ్ కేసులు ఇరుక్కున్నాడు. ఆ కేసును కనుక నువ్వు సాల్వ్ చేసావంటే జేమ్స్ పాండ్కే పాండ్ అవుతావు. నీ పేరు సిటీ అంతా మారిమోగిపోద్ది. అసలు నువ్వు ఎక్కడికో. చాలు, మ్యాటర్ ఏంటో చెప్పు. పోస్ ఇంతేనా? పద, రఫాడించేద్దాం. అరే తలుపులు, నిన్న భగవంతుడే రక్షించాలరా. వచ్చేస్తున్నాడు. రెడీ. పరిస్థితి ఇంతేనా? మిమ్మల్ని కేసులోంచి బయట పడేసే దేవుడే లేడా? నేనున్నాను. ఆపో, విషయం అర్థమైంది నాకు. పక్క వాళ్ళని కష్టాల్లో నెట్టి కళకళ్ళాడుతున్న నువ్వు పీకల్లోత కష్టాల్లో ఇరుక్కుపోయి కిటకిటలాడుతున్నావని నాకు తెలుసు. నేను కిటకిటలాడుతున్నా తలుపులో, నువ్వే. ఆపో, ఏ దిక్కులేని నీకు నేనే దిక్కని నాకు అర్థమైంది. మనం ఏ దిక్కుకెళ్లాలో చెప్పు. దిక్కుమాలనోడా? నిన్ను కాదు, పండు దారి చూపించు. ఇదేదో పెద్ద మిస్టరీ కేసులో ఉంది పండు. సస్తే చచ్చాడు గాని మంచి పోజులు చచ్చాడు వీడు. హలో, 5 లక్షలు రెడీ చేసుకున్నాను. ఐటమ్ నీ దగ్గరే ఉందిగా? సైజ్ 36, 24, 36 పక్కా? 36, 24, 36. 5 లక్షలు రెడీ చేసేసాను. రమ్మంటావా? అంటే అది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, అప్పుడు రండి. ఐటమ్ మాత్రం నాకే కావాలి. షూర్. వీడేంటి 5 లక్షలు అంటాడు? ఒకడు 5 కోట్లు, ఇంకోటి 50 లక్షలు. అసలు వీడెలా చచ్చాడు? ఐదు లక్షలు, 50 లక్షలు, 55 లక్షల లక్షాధికారిని అయ్యాను నేను. హలో, మిడిల్ ఎంత? 5 కోట్ల? అలా చచ్చాడు. బాబాయ్, చనిపోయిన వాడి దగ్గర ఏదో ఐటమ్ ఉంది బాబాయ్, దానికోసమే అందరూ ఫోన్ చేస్తున్నారు. ఐటమ్ అంట 36, 24, 36 అంట. ఏమై ఉంటది? ఏంటి వీడి దగ్గర? ఆడి దగ్గరే. ఐటమ్మా? ఐటమ్ అంటే ఏంట్రా? ఐటమ్ అంటే తెలీదు? నువ్వు ఒక ఇన్స్పెక్టర్వి, ఆయన ఒక జేమ్స్ బాండ్, వీళ్ళు ఒక జర్నలిస్ట్. తలుపులు ఐటమ్ అంటే నువ్వెప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఐటమ్ అంటే నువ్వే. దెబ్బకి కరెక్ట్ ప్లేస్ లో పడ్డావురా. హలో,
కొంచెం నోరు దగ్గర పెట్టుకో. వాడు అన్న పద్ధతి తప్పయి ఉండొచ్చు కానీ వాడు అన్న దాంట్లో అర్థం ఉంది. ఫోన్లాడు సైజులతో సహా 36, 24, 36 అంటున్నాడంటే అది ఖచ్చితంగా అమ్మాయి అయి ఉంటుంది. అవును బాబాయ్, నాకు కూడా ఏదో. హలో, విషయం మొత్తం అర్థమైంది. ఇక్కడ అమ్మాయిల్ని పట్టి డబ్బులు కమ్మి బిజినెస్ చేస్తారు. వాళ్ళను పట్టి బోన్లో పెట్టి రివార్డు కొట్టకపోతే నా పేరు పిఎల్ ఫుల్ కాదు. ఆడెవడో నేనే బాబాయ్ ఇంగ్లీష్ లో చెప్పాను. కరెక్ట్ గా పెట్టుకున్నారు తుఫ్ఫులే అని. ఇప్పుడేం చేద్దాం పండు? సార్, తలుపులు గారు మీరే చెప్పాలి. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఓ, నాకు అర్జెంటుగా 36, 24, 36 అమ్మాయి కావాలి. ఎవరు మీరు? పాండులేడా మేడం? మీరెవరు? పాండు ఫ్రెండ్స్. ఆ, పాండు ఫ్రెండ్సా? మరి చెప్పరే, అక్కడ నిలబడ్డారే, లోపలికి రండి. రండి రండి. అదేంటి నిలబడ్డారేంటి? కూర్చోండి. నో, ఏం పర్వాలేదు, వెళ్ళి కూర్చోండి. అదేంటి అందరూ ఒకే దాంట్లో కూర్చున్నారు? ఇలా ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఏమిటో, ఉండండి, కాఫీ తీసుకొస్తాను. లేడు లేడు. ఎందుకు అంత షాక్ అయ్యారు? స్టేషన్కి వెళ్ళాడు, మీకు చెప్పలేదా? వాడు ఐటెం తీసుకుని తొప్పేసినట్టున్నాడు. ఎలాగైనా మనం వాడిని ఆపాలి. ఇక్కడి నుంచి వెంటనే చెక్కేయాలి. చెప్పాడు. కుదరదు. ఏంటి వెళ్ళేది? మొదటిసారి మా ఇంటికి వచ్చారు, కాఫీ తాగకుండా వెళ్తారా? కాఫీ తెస్తాను, తాగి వెళ్ళండి. కూర్చోండి. ఏయ్, ఎక్కడికి వెళ్తారు? కూర్చోండి కూర్చోండి, కాఫీ తాగండి. తాగండి. ఆగండి, వేడివేడిగా ఉప్మా చేశాను, తినేసెళ్ళొచ్చు కదా. మేడం గుడ్ బాయ్. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. నిన్ను రే ఐటమ్
जाएंगे। నేను కొండకొచ్చా. నేను నమ్మటానికి రాలేదు. పొట్టిగా ఉండాలని కామెడీ చేయలేదు చూడకు. ఫైల్ 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 అలాగే ఆ ఫైల్ మారి మాట్లాడబోతు. అగ్గిపెట్ట మే పుల్లంతా లేవు, ఏం చేస్తావురా? అటాక్! ఏయ్! రండి సార్. మీకు ఐటమ్ కావాలా, అటాక్ కావాలా? ఐటమ్ కావాలి. డబ్బు తెచ్చారా? 50 लाख. 5 లక్షలు. ఇంతకీ ఇన్ని వివరాలు అడుగుతున్నావు. నీవెవరు? ఈడెవడు? నీకు ఐటమ్ కావాలా, మా డీటెయిల్స్ కావాలా? ఐటమే కావాలి. వ్యాపారానికి వస్తే కొడతావేంది? ఐటమ్ కావాలా, రెస్పెక్ట్ కావాలా? ఐటమే కావాలి. బాస్ కుర్చీ తెమ్మంటారా? బయటోరే. మా కుర్చీలేవా? ఐటమ్ కావాలా, కుర్చీ కావాలా? ఐటమే కావాలి. కూర్చోండి రా. అమ్మా. ఐటమ్ ఎక్కడా? వెల్ డన్. మీరు ఐటమ్ చూశారు కాబట్టి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇస్తాను. ఐటమ్ నాకెప్పుడు చూపించమయ్యా? ఐటమ్ ఏడు పెట్టుకొని కళ్ళు దుబ్బాయా? ఏం మాట్లాడుతున్నావయ్యా? మేమెప్పుడు ఐటమ్ చూసాం? నా యాళ్ళరా. కళ్ళు దుబ్బాయా? కళ్ళ ముందు ఐటమ్ను పెట్టుకొని ఐటమ్ ఎక్కడా ఐటమ్ ఎక్కడా అంటారేంట్రా? ఐటమ్ అంటే అమ్మాయి 36 24 36. ఓహో 36, 24, 36. అమ్మా! బాసు తప్పైపోయింది బాసు. నువ్వే జేమ్స్ బాండ్వే, నేను అసిస్టెంట్ని. అమ్మా ఈ పొట్టాడు చంపేసేటట్టున్నాడు బాసు. అమ్మా ఒరే నువ్వేం తింటావురా? అమ్మా అయ్యో అయ్యో అమ్మో. వీడు ఐటమ్ అంటే అమ్మాయి అనుకుంటుండు, అమ్మాయి కాదు విగ్రహం. విగ్రహమా? బాసు హలో హలో బావా, బేరం అయిపోయిందా? దగ్గర తీసుకొచ్చానా? పార్టీ డబ్బులు తీసుకొచ్చిందా? విగ్రహం వీడి దగ్గర ఉండడం ఏంటి? అంటే దొంగకి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. మాట్లాడమేంటి బావా? బావా ఇప్పుడు ఎక్కడున్నావు? మన ప్లేస్ లోనే ఉన్నాను బావా. అయితే మనం కలిసే ప్లేస్కి వచ్చి. సరే బావా. అమ్మా ఓయమ్మో. అమ్మా అయ్యో అయ్యో. నీవెవరయ్యా గది తీసావు? పోలీస్ బాండ్, జేమ్స్ బాండ్, ప్రైవేట్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటర్. మీ విగ్రహం 10 నిమిషాల్లో వస్తుంది. అది పోలీసులు తీసుకొస్తున్నారు. కాపాడావు.
బాసు క్లారిటీ లేకుండా కాన్సెప్ట్ లోకి దిగితే నీ బతుకు ఇలానే తయారవుతురా తలుపులు. రండి. ఇప్పుడేడ్చే లాభం? డబ్బాసే మీ బావ ప్రాణం తీసింది. అందుకే సంపాదన అవసరానికి తగ్గట్టు ఉండాలి. మోతాదు మించితే ఇలాగే ఎక్కువై పోతారు. ఏంటి పీపీ. మేము అన్ని రోజులు కష్టపడి విగ్రహం దొంగలించాం, ఇప్పుడంతా వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయింది మీ ప్లాన్ ఏమో. నువ్వు కోఆపరేట్ చేస్తే నీకు శిక్ష పడకుండా ఎంతో కొంత డబ్బు కూడా వచ్చి ఏర్పాటు చేస్తా. ఏం చేయాలి సార్? దీని వెనకున్న అసలైన డోంగరిగాడు ఎవడో చెప్పాలి. అదంత ఈజీ కాదు, వాడు చాలా డేంజరు. అవన్నీ మాకొదిలే. నువ్వు సేఫ్ గా ఉంటావన్న గ్యారంటీ నేనిస్తాను. నువ్వు వాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఇవ్వను, పగిలిపోద్ది. ఇస్తాను. హలో, హలో. ఏంటి బాబాయ్? బాబాయ్ ఏంటి పాండు? ఏంటా? బాస్, పాండు కూడా ఎస్కేప్ అయ్యాడు బాస్. ఇంట్లో ఎవరున్నారు? వాడు పిన్నుంది బాస్. అయితే దాన్ని ఎత్తుకొచ్చేయండి. ఓకే బాస్, పదండి రా. మేడం మళ్ళీ ఎందుకు వచ్చారు? నా ఉప్మా తినకుండా వెళ్ళిపోయారు కదా. కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ఏంటి, కిడ్నాప్ చేస్తారా? అంటే మీరు రౌడీలా? అవును. అయ్యో, భయం వేస్తుంది. కిడ్నాప్ అంట, భయం వేస్తుంది. ప్లీజ్ ఒక్క నిమిషమే. కిడ్నాప్ అంట, కిడ్నాప్. భయం వేస్తుంది, భయం వేస్తుంది.
నన్నే కిడ్నాప్ చేస్తారా? నన్ను నన్ను కిడ్నాప్ చేస్తారా? నన్నే కిడ్నాప్ చేయడానికి వస్తారా మీరు? నా పొట్టి కన్నా పాపం దాన్ని ఎన్ని హింసలు పెడుతున్నారు. పోయిందిరో. ఈ కేసుని నేను డీల్ చేసే స్టైలే వేరు. మనం ఇచ్చిన టైం అయిపోయిందిగా, దాన్ని కాల్చేసేయండి.